క్రింది వాటిలో గ్రామంలో సౌకర్యాలను కల్పించడం దేని బాధ్యత? గ్రామ పంచాయతీ గ్రామంలో తాగునీరు, రహదారులు, విద్యుత్ దీపాలు, చెత్త శుభ్రపరచడం, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించేటటువంటి బాధ్యత గ్రామ పంచాయతీదే. ఇది గ్రామ ప్రజల అవసరాలను తీర్చే ప్రధానమైనటువంటి స్థానిక ప్రభుత్వ సంస్థ. పహానీకి గల మరొక పేరు ఏమిటి? అడంగల్. రైతుల భూముల వివరాలు, పంటలు, సర్వే నంబర్లు వంటి సమాచారం పహానీలో నమోదు చేయబడుతుంది. దీనినే అడంగల్ అని కూడా అంటారు. ఇది భూ సంబంధిత ముఖ్యమైన పత్రం. ఇది తహసీల్దార్ కార్యాలయం ద్వారా భూమి వివరాల కోసం ఉపయోగించబడుతుంది. గ్రామంలో పంటల వివరాలను నమోదు చేసే బాధ్యత ఎవరిది? గ్రామ రెవెన్యూ అధికారి. గ్రామంలో పంటల వివరాలు, భూముల వినియోగం, రైతుల వద్ద ఉన్న సాగు సమాచారం మొదలైనవి నమోదు చేసే బాధ్యత గ్రామ రెవెన్యూ అధికారి అంటే విఆర్ఓది. ఆయన భూ సంబంధిత రికార్డులు నిర్వహించి రైతులకు అవసరమైనటువంటి పత్రాలను అందజేస్తారు. జనన మరణాల నమోదును నిర్వహించే అధికారి ఎవరు? గ్రామ పంచాయతీ కార్యదర్శి. గ్రామంలో పుట్టినటువంటి పిల్లల జననాలు, మరణాలు అధికారిక రికార్డులలో నమోదు చేసే బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉంటుంది. ఈ నమోదులు ప్రభుత్వానికి గణాంకాలు అందించడంలో మరియు ప్రజలకు అవసరమైనటువంటి సర్టిఫికెట్లు జారీ చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. రెవెన్యూ కార్యాలయ పనులకు ఎవరు బాధ్యత వహిస్తారు? గ్రామ రెవెన్యూ అధికారి. గ్రామ స్థాయిలో రెవెన్యూ కార్యాలయానికి సంబంధించినటువంటి పనులు, భూమి వివరాలు, పంటల నమోదు, అడంగల్ తయారీ గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా నిర్వహించబడతాయి. ఆయన రెవెన్యూ శాఖకు చెందిన స్థానిక అధికారిగా పనిచేస్తారు. అలాగే గ్రామ ప్రజలకు భూ సంబంధిత సేవలను అందించేటటువంటి ప్రధాన అధికారి కూడా ఆయనే. ఇంటి పన్నులు ఎవరు వసూలు చేస్తారు? గ్రామ పంచాయతీ కార్యదర్శి. గ్రామ ప్రజల నుండి ఇంటి పన్నులు, కుళాయి బిల్లులు వసూలు చేసేటటువంటి బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉంటుంది. ఈ పన్నులు గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, శుభ్రత, పారిశుద్ధ్యం మరియు ప్రజా సౌకర్యాల కోసం ఉపయోగించబడతాయి. క్రింది వాటిలో గ్రామ రెవెన్యూ అధికారి యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి? భూమి వివరాల నమోదు. గ్రామ రెవెన్యూ అధికారి యొక్క ప్రధాన బాధ్యత గ్రామంలో భూముల రికార్డులు, సర్వే నెంబర్లు, పంటల వివరాలు వంటి భూ సంబంధిత సమాచారాన్ని నమోదు చేసి నిర్వహించడం. ఈ రికార్డులు రైతులకు అవసరమైన సర్టిఫికెట్లు జారీ చేయడంలో, అలాగే ప్రభుత్వ గణాంకాలు సిద్ధం చేయడంలో ఉపయోగపడతాయి. ఆహార భద్రతా కార్డు ఎవరి ద్వారా అందజేయబడుతుంది? తహసీల్దారు అంటే ఎంఆర్ఓ.
ఆహార భద్రతా కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ప్రజలకు అందజేయడం తహసీల్దార్ కార్యాలయం ద్వారా జరుగుతుంది. ఇది పేద కుటుంబాలకు రేషన్ సరఫరా కోసం ఉపయోగించే ముఖ్యమైన పత్రం. ఐరిస్ టెక్నాలజీతో కనుగుడ్డు పైభాగాన్ని ఫోటో తీసే విధానాన్ని ఎవరు కనుగొన్నారు? మిమిజోయ్. మనిషి కనుగుడ్డుపై ఉన్నటువంటి వలయాకార భాగాన్ని ఐరిస్ అంటారు. ఆధార్ కార్డులు జారీ చేసే సందర్భంలో ఐరిస్ కెమెరా ద్వారా ఐరిస్ భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది. దీనిని మిమిజోయ్ కనుగొన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు సక్రమంగా అందకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? తహసీల్దారు. ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు సక్రమంగా అందకపోతే తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. తహసీల్దార్ ఆహార పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించేటటువంటి అధికారిగా పనిచేస్తారు. క్రింది వాటిలో పోలీస్ స్టేషన్ యొక్క విధులు ఏవి? పైవన్నీ సరైనవే. పోలీస్ స్టేషన్ యొక్క విధులు శాంతి భద్రతలు కాపాడడం, నేరాలు జరగకుండా చూడడం, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి తక్షణం స్పందించడం, ఫిర్యాదులపై విచారించి వాటిని రికార్డు చేయడం, బాలల రక్షణ సంస్థల పరిరక్షణ మొదలైనవి. క్రింది వాటిలో మండల పరిషత్ కార్యాలయం యొక్క విధులలో సరికానిది ఏది? కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం. మండల పరిషత్ కార్యాలయం ప్రాథమిక విద్య, సాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం వంటి ప్రాంతీయ అభివృద్ధి పనులను చేపడుతుంది. అలాగే వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ల పెంపకం అభివృద్ధి మరియు ఆరోగ్యం, శిశు సంక్షేమం మొదలైన కార్యక్రమాలు చేపడుతుంది. క్రింది వాటిలో తహసీల్దార్ కార్యాలయం యొక్క విధులు ఏవి? పైవన్నీ సరైనవే. తహసీల్దార్ కార్యాలయం యొక్క విధులు గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షించడం, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం, వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి చేయడం మొదలైనవి. క్రింది వాటిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క విధులు ఏవి? పైవన్నీ సరైనవే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మండలంలో ఆరోగ్య ఉప కేంద్రాలను పర్యవేక్షించటం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడం, రోగాల తీవ్రతను బట్టి అవసరమైతే రోగులను జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయడం, మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు చేయడం వంటి విధులు నిర్వహిస్తాయి. క్రింది వాటిలో కులం ఆదాయ ధృవీకరణ పత్రాలను ఎవరు జారీ చేస్తారు? తహసీల్దార్ కార్యాలయం. కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ కార్యాలయం ద్వారా జారీ చేయబడతాయి. ఈ పత్రాలు
విద్య, ఉద్యోగం, సంక్షేమ పథకాల కోసం అవసరమవుతాయి. బ్యాంకుల యొక్క విధులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? పైవన్నీ సరైనవే. బ్యాంకులు ప్రజల నుండి డిపాజిట్లను స్వీకరించడం, స్థానిక ప్రజలకు రుణాలివ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి రుణాలివ్వడం, ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి విస్తృతమైన ఆర్థిక సేవలను అందిస్తాయి. క్రింది వాటిలో మండల వనరుల కేంద్రం యొక్క బాధ్యతలు ఏవి? పైవన్నీ సరైనవే. మండల వనరుల కేంద్రం అన్ని ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పర్యవేక్షించి 100% బడిఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం, సక్రమంగా హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం, నాణ్యమైన విద్యను అందించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పర్యవేక్షించేది ఎవరు? మండల వనరుల కేంద్రం. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అంటే మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయడం, ఆహారం సరఫరా, నాణ్యత పర్యవేక్షణ చేయడం మండల వనరుల కేంద్రం యొక్క ప్రధాన బాధ్యత. అలాగే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను మరియు యూనిఫాములు కూడా పంపిణీ చేస్తుంది. క్రింది వాటిలో పశు వైద్యశాల యొక్క బాధ్యతలు ఏవి? పైవన్నీ సరైనవే. పశు వైద్యశాల జంతువుల ఆరోగ్యం, రోగ నిర్ధారణ, చికిత్స, అలాగే యజమానులకు జంతు సంరక్షణ, పెంపకం, పోషణలపై సలహాలు ఇవ్వడం, జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం వంటి విస్తృతమైన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. మండల పరిషత్ అభివృద్ధి సమావేశాలు ఎన్ని నెలలకు ఒకసారి జరుగుతాయి? మూడు నెలలకు ఒకసారి. మండల పరిషత్ అభివృద్ధి సమావేశాలు సాధారణంగా ప్రతి 3 నెలలకొకసారి నిర్వహించబడతాయి. ఈ సమావేశాలలో మండల స్థాయి అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుంది. అలాగే నిధుల వినియోగం, పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం, భవిష్యత్ ప్రణాళికలపై చర్చ జరుగుతుంది. మండల పరిషత్ సమావేశాలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి? మండల పరిషత్ అధ్యక్షుడు. మండల పరిషత్ సమావేశాలు మండల పరిషత్ అధ్యక్షుడు అంటే చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారి, పశువైద్య అధికారి, మండల విద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మొదలగు వారు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంటే ఎంపీడీఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి? జిల్లా కలెక్టర్. ఆరోగ్యశ్రీ కార్డు కోసం జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతుంది. కలెక్టర్ గారు ఆ దరఖాస్తును పరిశీలించి ఆరోగ్య బీమా విభాగ అధికారికి
పంపిస్తారు. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? 12 అక్టోబర్ 2005 నుండి. భారతదేశంలో సమాచార హక్కు చట్టం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ 2005లో జారీ చేయబడింది. అలాగే 12 అక్టోబర్ 2005 నుండి అధికారికంగా అమలులోకి వచ్చింది. ఇది ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రజలకు సమాచారం పొందే హక్కును కల్పిస్తుంది. జీవించే హక్కుకు సంబంధించిన విషయంలో ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కోరిన సమాచారాన్ని పొందడానికి గడువు కాలం ఎంత? 48 గంటల లోపు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల లోపు సంబంధిత అధికారి సమాచారం ఇవ్వాలి. అయితే జీవించే హక్కు వంటి అత్యవసర అంశాలకు సంబంధించి కోరిన సమాచారాన్ని మాత్రం దరఖాస్తు చేసుకున్న 48 గంటల లోపు అందించాలి. ఇది పౌరుల ప్రాణభద్రత, ఆరోగ్యం వంటి అత్యవసర అంశాలకు వర్తిస్తుంది. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం పౌరులు తెలుగులో సమాచారాన్ని పొందే హక్కు ఏ సెక్షన్ ద్వారా లభిస్తుంది? సెక్షన్ 4 సబ్సెక్షన్ 4. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సెక్షన్ 4 సబ్సెక్షన్ 4లో ప్రభుత్వం ప్రజలకు అందించే సమాచారం స్థానిక భాషలో సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలని స్పష్టంగా పేర్కొంది. అందువల్ల పౌరులు తెలుగులో సమాచారాన్ని పొందే హక్కు ఈ సెక్షన్ ద్వారా లభిస్తుంది.